నోటీస్ ఏం లేదా లోపలికి కేసు గురువారం ఉదయానికి ఓబులవారిపల్లెకు తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చెప్పండి పూర్తి వివరాలు. పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని నేరుగా ఇప్పటికే ఏపీకి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. రాయదుర్గంలోని మైహోంబుజ అపార్ట్మెంట్ లో ఇటు పోసాని కృష్ణమురళి ఉంటూ ఉన్నారు. సో ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో పోసాని కృష్ణమురళి ఇంటికి ఏపీ పోలీసుల బృందం చేరుకుంది. సో ఆయన అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా ముందుగా ఒక నోటీసును ఆయన భార్యకు సర్వ్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇతరులను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా పోసాని కృష్ణమురళి నానా హంగామా క్రియేట్ చేశారు. మరోవైపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారు, అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటూ కూడా పోలీసులతో పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ మీద కూడా పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశాల మీద ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి మీద టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళి మీద ఒక కేసు నమోదైంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అటు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత లోకేష్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ప్రధానంగా ఈ కంప్లైంట్ లో ఉండేటటువంటి సారాంశం. ఇందులో భాగంగానే పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి ఓబులవారిపల్లె పోలీసులు అందులో భాగంగానే ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే ఆయన ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. ఆయన నేరుగా ఇప్పటికే రాజంపేటకు తీసుకెళ్లడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రాజంపేటలో రేపు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అనంతరం అతని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్ బృందం వచ్చింది. అయితే ముందుగా అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులతో పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగారు. అసలు మీరు పోలీసులేనా, పోలీసులు అయితే ఇలా ఎలా వస్తారంటూ కూడా ఆయన వారితో వాగ్వాదానికి దిగేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. తాము పోలీసులమే ఎక్కడికైనా వచ్చేటటువంటి అధికారం తమకుంది, తమ వద్ద వారెంట్ ఉందంటూ కూడా పోలీసులు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా పోలీసులతో విభేదించి వారితో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో పోసాని కృష్ణమురళి ఇటు టీడీపీ నేతల మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసభ్యకరమైనటువంటి మాటలతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. మరోవైపు అత్యంత జుగుప్సాకరంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవైపు అధికారం ఉంది, తమను ఎవరు ఏమీ చేయలేరన్న భావన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి లాంటి చాలా మంది కూడా రెచ్చిపోయారు. ఉచ్చ నీచాలు మరిచి అప్పటికి ప్రతిపక్ష నేతల మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వారిని కూడా వివాదాల్లోకి తీసుకురావడం, వారి మీద వ్యక్తిగత దూషణలకు దిగడం లాంటివి కూడా చేయడం జరిగింది. సో ఇదే అంశాల మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఇందులో భాగంగానే ఓబులవారిపల్లిలో పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదైంది. కేవలం ఓబులవారిపల్లి మాత్రమే కాకుండా కర్నూలు, ఆ తర్వాత అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడాను పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదయ్యాయి. ఇదే కాకుండా ఏపీసీఐడి కూడా ఇప్పటికే ఈయన మీద కేసు నమోదు చేసింది. టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి ఏపీసీఐడి ఇందులో భాగంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తుంది. ప్రధానంగా మతాలు, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఉన్నాయన్నది ఇప్పటికే సెక్షన్ లో పెట్టినటువంటి సెక్షన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. సో ఇందులో భాగంగా ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు. రేపు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత అటు నుంచి అంటే ఇక ఆయన్ను జైలుకు కూడా తరలించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి.